నాకు 5 నెలల క్రితము ప్రభుత్వం నాకు ఉచితంగా స్థలం ఇచ్చిందండి. అయితే ఇప్పుడు ఈ 6 నెలల వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ఇచ్చిన స్థలం ఎక్కడో తెలియక మాకు చూపించలేక ఈ 5 నెలల నుంచి మేము చాలా బాధపడుతున్నాము. పట్టా ఇచ్చారు, పలానా రోజు చూపిస్తామని కూడా ఎవరు చెప్పట్లేరు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి అంటే ఎవరు స్పందించట్లేరు. ఒక 15 రోజుల క్రిందట మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. వెంటనే వాళ్ళకి లబ్ధిదారులకు స్థలాలు చూపించండి అని చెప్పారు. కానీ మళ్ళీ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే నెంబరింగ్ జరుగుతుంది, పెయింటింగ్ వేస్తున్నారు, మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పారు. మళ్ళీ వచ్చి ఇక్కడ చూసాము, ఎవరూ లేరు, ఇక్కడ పని ఏమీ జరగట్లేదు. మళ్ళీ తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మళ్ళీ ఏమన్నారు, మాకు పెయింట్ అయితే దొరకాలి, ఇస్తాము అన్నారు. ఇప్పుడు కూడా వచ్చాము, ఈరోజు కూడా అండి. ఈరోజు కూడా ఏం పని జరగట్లేదు అనేసి ఇక్కడ తెలిసింది. మాకు మరి స్థలాలు ఎప్పుడు ఇస్తారు ఏంటి? మళ్ళీ త్వరలోనే మనకు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ లోపు మాకు ఈ స్థలం చూపిస్తారా, లేదా మమ్మల్ని చావమంటారా? మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తుందో మాకు తెలియదు. ఎందుకు ఇలా నిరుపేదలను బాధ పెడుతూ ఇంకెంతకాలం అండి? మాకు దయచేసి మాకు ఇచ్చిన స్థలాలు మాకు చూపిస్తే మంచిదండి. నేను 26 వార్డులో ఉంటానండి. నాకు ప్లేస్ వచ్చిందండి, 5 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎవరికి అడిగినా ఉంది అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు వచ్చి ఎక్కడుంది వెళ్ళి చూసుకోండి అని చెప్పలేదండి. ఆ నెంబర్ వేస్తే మేము ఏదో ఒకటి చేసుకొని అక్కడ ఉంటామని చూస్తున్నామండి. ఇంటి రెంట్ కట్టుకోలేకపోతున్నామండి. దాదాపు 15 సంవత్సరాల నుండి కిరాయి కట్టుకోలేకపోతున్నాం అండి. ఎలాగైనా తొందరగా చేసి మీరు మా ప్లేస్ ఎక్కడుందో ఆ నెంబర్ వేస్తే మా ప్లేస్లో మేము వెళ్ళి ఒక గుడ్స్ అయినా వేసుకొని ఉంటామండి. అక్కడ పిల్లల చదువుకు అనేసి వీటికని ఖర్చులు చాలా ఉంటాయి కదండి. అవన్నీ చేసుకోలేకపోతున్నాము. మా సారేమో డ్రైవర్ అండి. మా కష్టాలు కొంచెం మీరు కనిపించి తొందరగా మాకు ప్లేస్ వచ్చేటట్టు మాకు నెంబర్ వేసి ఇస్తే చాలండి. ఇది మా ప్లేస్ అంటే మేము అక్కడికి వెళ్ళి ఒక చిన్న గుడ్స్ వేసుకొని అందులో ఉంటామండి. ఈ రెంట్ కట్టుకోలేకపోతున్నామండి. నెల ఇట్లా తిరిగంగానే కళ్ళు మూసి కళ్ళు తెసే వరకు నెల వచ్చేస్తుందండి. మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ప్లేస్ ఇచ్చారు, కానీ అది పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటున్నామండి పట్టా పట్టుకొని. దయచేసి మమ్మల్ని ఆదుకుంటారనేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ ఎన్నికల కంటే ముందు అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆధారబాధాలుగా ఆయన ఎన్నికల లబ్ధి కోసం ఏదైతే ఈ పట్టాలు ఇవ్వడం జరిగిందో 25వ తారీఖు సెప్టెంబర్ 2023లో పట్టాలు ఇచ్చిళ్ళు. ఇప్పటి వరకు వీళ్ళకి పట్టాలు అయితే ఇచ్చిళ్ళు, కానీ మీ స్థలం ఇక్కడ ఉంది, మీరు కట్టుకోండి, మీ స్థలం ఇక్కడ ఉందని నెంబరింగ్ వేయడానికి 5 నెలలు గడిచిపోయినా వాళ్ళకి సమయం దొరకట్లేదా? రేపని మా పని కాలం వెళ్ళగొచ్చుకుంటున్నారు. మేము 15 రోజులు ఇస్తామని చెప్పి అక్కడ మేము గతంలో ఇక్కడ మేము సందర్శన పెట్టినప్పుడు అప్పుడున్న చైర్పర్సన్ ఇప్పుడున్న చైర్పర్సన్ వీళ్ళందరూ వచ్చి కూడా ప్రత్యేక మృగంగా ప్రకటించి అధికారుల సమక్షంలో ప్రకటించి ఇప్పటి వరకు అసలు దీన్ని లెవెల్ చేయలేదు. తూతూ మంత్రంగా సున్నాలు వేసిళ్ళు. ఇప్పటిదాకా ఇవాళ 11వ రోజు 12వ రోజు కావస్తుంది. ఇంకా 3 రోజులు అసలు ఎట్లా చేసి చెప్తారో కూడా ఖచ్చితంగా ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది 807 మంది కుటుంబాలకు సంబంధించిన విషయంలో శాసనసభ్యులు స్పందించారు. కానీ నిన్నేదో వాళ్ళ సిబిఐ బృందం వచ్చి స్థాయి లేని వ్యక్తులు విమర్శలు చేస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నారో అది సరైనది కాదు. మీ పోరాటమైనా మా పోరాటమైనా పేద ప్రజల కోసము, ఇల్లు లేని వాళ్ళ కోసము ఇల్లు ఇస్తామని ఏదైతే చెప్పిల్లో వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం. కానీ రాజకీయాలు చేసే దురుద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు. మీరు తక్షణమే స్పందించండి. మీరు గెలిచి 3 నెలలు అవుతుంది, సుమారుగా 2.5 నెలలు దాటిపోయింది. అధికారులను పిలిపించండి, నెంబర్లు వేయించండి. ఒక పూట పని 10 మంది పెయింటర్లను పెడితే ఆ పని చేయకుండా ఎప్పటికీ కూడా కాలక్షేపం చేసే వ్యవహారం ఏదైతే ఉందో అది సరైనది కాదు. మిత్రుడు జలాలు చెప్పినట్టు ఖచ్చితంగా 15 రోజులు చూసి మీకున్న ఏదైతే అధికార బలం ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు రాకుండా అడ్డుకుందామనే పెరిగి పంట చర్యలు చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా బాధితులు చాలామంది మాకు ఫోన్లు చేసి మేము వస్తామని చెప్తున్నారు. 15 రోజుల తర్వాత జరిగే పరిణామాలకి ఇక్కడున్న పాలకపక్షము, రెవెన్యూ, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా కౌన్సిలర్సే భరించాలి తప్పించి ఏ విధమైన ఘటనలు జరిగినా మాకు బాధ్యత లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రకటించిందో 15 రోజులలో వెయ్యాలి. ఇంకెంతకాలం వాళ్ళు ఇళ్ళలో ఉంటారు? వాళ్ళ బాధలు చెప్తా అంటే మామూలు లేదు. ఒక అమ్మాయి దివ్యాంగురాలు ఉందని చెప్పని ఇల్లు ఇవ్వట్లేని ఒకరు చెప్తున్నారు, భర్త చనిపోయిందని ఇల్లు ఇవ్వట్లేని ఒకరు చెప్తున్నారు, ముస్లిమ్స్ అని ఇల్లు ఇవ్వట్లేని ఒకరు చెప్తున్నారు. అంటే ఇంకా ఎంతకాలం ఇటువంటి బాధలు భరించాలి? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇచ్చిందే కేవలం 75 గజాలు. దాంట్లో కూడా చాలా వరకు అర్హత లేని వాళ్ళకి ఇచ్చిల్లని ఆరోపణలు ఉన్నాయి, డబ్బులు తీసుకొని ఇచ్చిల్లని ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి స్థలాలు కేటాయించకుండా
కాలక్షేపం చేస్తే ఇంకో 4 రోజులు పోతే ఏ క్షణాన లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఈ ప్రక్రియ మొత్తం 3 నెలలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యేగా స్పందించి బాధితులకు ఒక భరోసా ఇచ్చి ఏదైతే చైర్పర్సన్ ప్రకటించిన 15 రోజుల గడువు ఉందో అప్పటికల్లా నెంబర్లు వేసి లబ్ధిదారులకి, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో ఇల్లు లేని వాళ్ళకి 11వ తారీఖు నుంచి గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తున్నామంటున్నారు. 5 లక్షలు ఇస్తామంటున్నారు. ఆ 5 లక్షలు కూడా వీళ్ళకి వర్తింపజేసి ఆ పథకానికి కూడా వీళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తారు.